సార్ మీ వృత్తి ఉద్యోగం గురించి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నాకు సోనపల్లిలో 4th అయిన తర్వాత 1 సంవత్సరం మా నాన్న మంతెనకి పంపించినాడు. అక్కడ అప్పుడు నాకు గుర్తున్న మేరకు ఓల్డ్ 5th ఏమో. అక్కడ అయిన తర్వాత నేను చెన్నూరుకి వచ్చి అప్పుడు హెచ్ఎస్సి అందు హయ్యర్ సెకండరీ సర్టిఫికెటు అక్కడ 10th వరకు చెన్నూరు చదువుకున్నాను. 62లో వచ్చేసి బ్యాచ్ నాది. 62 తర్వాత నాకు బాగా హైర్ చేయాలని ఉండే రెగ్యులర్గా. కానీ మా ఆర్థిక పరిస్థితి చూసి అది ఇంగ్లీష్ మీడియము, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నీవు చదువుకుంటే మా బంధువు ఒక ఆయన ప్రతాపరెడ్డి అని ఆయన ఏమన్నాడు, పోతే చాలా కష్టమవుతుంది, ఇంగ్లీష్ మీడియం చదవలేవేమో, ఫెయిల్ అయిపోతావని ఏం చేసినాడు, నువ్వు టీచర్ ట్రైనింగ్ చేయమన్నాడు. నిర్మల్లో ఉంది గవర్నమెంట్ది, అక్కడికి బస్సు ఎక్కిపో, ఆడ బస్సు దిగితే ట్రైనింగ్ పోతావు, ట్రైనింగ్ అయిపోతుంది, తర్వాత జాబ్ వస్తుంది అని అంటే ఆయన మాట ప్రకారంగా ఇక నాకన్నా అప్పుడు ఏమో అమాయకత్వం అజ్ఞానము లెక్కతోటి ఆయన చెప్పినట్టుగా తెలియకుండా నేను చెన్నూరులో బస్సు ఎక్కినాను. నిర్మల్ పోయి బస్సు దిగినాను. బస్సు దిగిన తర్వాత ఒక వ్యక్తిని అడిగిన, అయ్యా మరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడో ఉంటుందట టీచర్ ట్రైనింగ్ అంటే ఆయన ఏమన్నాడు, నా పేరు ఏలేమా లక్ష్మీపేట, నేను ట్రైనింగ్ చేస్తానని తీసుకొని పోయినాడు. ఆయన టీచర్ ట్రైనింగ్కి తీసుకుపోయినాడు నేరుగా. అది నాకు కలిసి వచ్చినట్టు విషయము. ఆ తర్వాత 62 నుంచి 64 వరకు 2 ఏళ్ళు టీచర్ ట్రైనింగ్ చేసినాను. అయితే 28 నవంబరు 64 నాకు ఉపాధ్యాయ వృత్తి జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు కోటపల్లి మండలంలో నక్కలపల్లి అనే ఊరుంది, ప్రైమరీ స్కూల్లో సింగిల్ టీచర్గా మరి నేను నవంబర్ 28న 64లో ఉద్యోగానికి వచ్చింది. నాకు ఉద్యోగంలో చేరిపోయినాను సింగిల్ టీచర్కు. సింగిల్ టీచర్నైనా 5 క్లాసులు నడిపేవాడిని. కొంచెం నా కంఠము వాయిస్ స్వరం బిగ్గరగా వస్తుంది. 5 క్లాసులు చెప్పేటప్పటికీ అన్ని సబ్జెక్టులు దాదాపుగా చెప్పేటప్పటికీ ఆ ఎఫెక్ట్ తోటి గట్టిగా అనడంతో రాత్రల్లా మా మెదడు మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి. నువ్వు చెప్పాలని తపనో దిక్కు చెప్తే పరిస్థితి ఆ విధంగా ఉండేది. చిన్నగా రూమ్ ఇస్తే వరండా మీద వంటకు తిని అందులో పాటు చెప్పేటటువంటి పరిస్థితి. మరి ఇప్పటికి కూడా ఆనాటి స్టూడెంట్స్ జ్ఞాపకం చేస్తారు నన్ను. అక్కడి నుంచి ఆడ 1 year పూర్తిగాలే చింతపల్లి లింగాలకు, అది వేమనపల్లి మండలంలో ఉంది, అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అది డబుల్ టీచర్ స్కూలు. అక్కడ హెచ్ఎంగా పోయినాను నేను. ఆడ నుంచి 66లో మా తండ్రి చనిపోయినాడు. మరి కుటుంబ పరిస్థితి 9 మంది మొత్తం మా కుటుంబం, 5 మగ 4 ఆడ. నేనే మరి ఇంటికి మా తండ్రికి మాట ఇచ్చినాను. నాకు పెద్దగా వివేకము జ్ఞానము తెలివితేటలు అంత ఎక్కువ లేకపోయినా ఉద్యోగస్తుని కనుక, టీచర్ను కనుక, గవర్నమెంట్ టీచర్ను కనుక మరి నా ఆశలను కోరినాడు. కుటుంబాలను చేయూతనియాలని మా తండ్రి కోరుతూ తండ్రి మాట ప్రకారంగా నా అంతటా నేనే నారహరి బాబు అని భీమారంలో ఉండేవారు. ఆయన పొలిటికల్గా కోరి గోపాలరావు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో వారికి పోయి చెప్పి నన్ను చెన్నూరు మండలం ట్రాన్స్ఫర్ చేయించినాడు. 66 నుంచి 76 వరకు ఒడ్డుసోవనపల్లి అని మా జన్మస్థలానికి, మరి అది మొదలు ఒడ్డుసోవనపల్లి అనేదే మా ఊరు. వరదలు బాగా రావడంతో కొంతమంది వెళ్ళిపోయి సోనపల్లి ఊరు కట్టుకున్నారు, కొంత మిగిలిపోయి ఒడ్డుసోవనపల్లి ఉండే. ఆ ఒడ్డుసోవనపల్లి ప్రైమరీ స్కూల్ నాకు ట్రాన్స్ఫర్ అయింది. 66 నుంచి 76 వరకు నేను అక్కడ సింగిల్ టీచర్గా పనిచేసినాను. అక్కడ ఎంత తపన ఉండేది అంటే ఉదయము కిలోమీటర్లకి నడిచిపోదు, సుమారు కిలోమీటర్న్నర స్కూల్ వదిలిపెట్టి మళ్ళా పగలు ఇంటికి పోయి సోనపల్లి పోయి తిని మళ్ళీ కిలోమీటర్ నడిచిపోయి మళ్ళీ క్లాసులు తీసుకుందు. మళ్ళీ ఇంకేమిటి పోంగరంగా మా చేళ్ళు మా పెదనాలు పాయలు అందరూ ఉంటే కాపలదారు ఉన్నాయి, పోనూరంగా కాపల చూసే పరిస్థితి. అయితే 76లో నాకు అనుకోకుండా ఇంట్లో ఒక సమస్య కూడా ఎదురైంది. మాకు 2 కూతుర్లు, 2 కూతుర్లు అప్పటికి. పెద్ద కూతురు కూడా మరి మాది ఉమ్మడి కుటుంబం, దాదాపుగా చాలా పెద్ద 4 చెల్లెలు పెళ్లి చేసినాము, తమ్ముడు పెళ్లి లేని, తమ్ముడు చదివించినాము. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ వచ్చింది. 76 మధ్యకాలంలో మొత్తం కుటుంబ భారాన్ని నేను మోసినాను. 66 నుంచి 92 వరకేమో. సరే, అదృష్టం కొద్దీ నాకేమిటంటే నేను ఒక పైరవి లేదు, పైసా లేదు, ఇంకేమిటి దరఖాస్తు లేకుండా నేను అప్పుడు 76 వరకు నేను సోనపల్లి ఉన్నాను. 74లో మేము 68లో అనుకుంటా పీయూసీ రాయడం, ఉద్యోగంలో వచ్చేసి బీటీఎస్ ట్రైనింగ్ తోటి జాబ్ వచ్చింది. అయితే సోనపల్లిలో ఒక 5 టీచర్లు వాళ్ళందరం కలిసి పీయూసీ రాద్దాం అనుకున్నాము. 68 అనుకుంటా పీయూసీ మొదలుపెట్టాము, ప్రైవేట్లో రాయడం, అది ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ మొదలు పెడితే ఏమైంది, అనుభవం తక్కువైంది, బయట పోయి చదవడం కూడా తెలియదు. అందులో 5 2 పీయూసీ పాస్ అయినారు. మాది వితెల్డో ఫెయిల్ వచ్చింది. ఇంకా మా కజిన్ బ్రదర్ ప్రధాన కొడుకు కూడా గట్లయింది. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు పోయింది అంటే ఫెయిల్ అయినామంటే నేను మళ్ళీ పీయూసీ పాస్ అయినాను. 74లో ప్రైవేట్లో బిఏ చేసినాను, 74లో. ఆ తర్వాత ఎంఏ చేసినాను.
ఎంఏ చెప్పేదేమో సింగిల్ టీచర్గా ప్రైమరీ థర్డ్ వరకు ఏమో చెప్పే పరిస్థితి. మరి ఇంకా చదువుకోవాలనేటువంటి ఒక సంకల్పం వచ్చింది మనసులో. అది దైవ సంకల్పంగా నేను భావిస్తే ఇప్పుడు కనుక నేను పల్లెటూరు వ్యవహారంలో ఉండి నేను సింగిల్ టీచర్ను చెప్పేది ఫస్ట్ సెకండ్ థర్డ్ అక్షర జ్ఞానం అందించేటువంటి స్థాయి నాది. మరి నేను ఎంఏ రాయాలి అంటే సంకల్పం కలిపి చెన్నూరుకు వచ్చిన. చెన్నూరు పోయి అయ్యా తెలిసినటువంటి షావుకార్ దగ్గర పోయి అయ్యా మరి నేను ఎంఏ పరీక్ష రాస్తాను అనుకుంటానా అని వెంటనే ఏమన్నాడు, నేర్ల మదనయ్య గారు ఉన్నారు చెన్నూరులో, ఆయన కూడా ఎంఏ రాస్తా ఉన్నాడు, ఆయన సీనియర్ తెలుగు పండితుడు, హై స్కూల్ చెప్తా ఉన్నాడు, మన ఇంట్లో ఉంటాడు, పలాని వాడకు పోయి నువ్వు కలుగుని అన్నాడు. ఆయన పోయి కలిసిన. ఆయన నా వరకు చూసిన ప్రత్యక్షంగా పరిచయం లేదు, మాట్లాడుకోలేదు, ఇంటికి పోయి పరిచయం అయింది, రండి మీరు మనం పరీక్షలు రాద్దాం అనుకున్నాడు. అట్లా 75లో ఎంఏ తెలుగు మొదలుపెట్టాము. నాకు ఏమీ తెలియదు, ఇట్లా మెటీరియల్ ఇప్పటి తిరిగి మెటీరియల్ ఎక్స్టర్నల్కు తయారు రెడీమేడ్ మెటీరియల్ అట్లా రెడీమేడ్ మెటీరియల్ ఏం తెలియకుండానే ఆయన ద్వారా పరీక్ష రాయాలని సంకల్పం తప్ప ఏం తెలియదు. అయితే ఫీజు కట్టినాం, అన్ని కట్టినాం, ఆయనతోటి నేను పరీక్షకు పోయినాను 75లో. పోతే ఏమైంది అంటే నాకు ఈ వ్యాకరణము ఏం తెలుసు, వ్యాకరణ జ్ఞానం లేదు, సాహిత్య జ్ఞానం లేదు. నా మదయ్య గారు నేను పాస్ కాలేను, నేను వెళ్ళిపోతాను హైదరాబాద్ నుంచి, పరీక్షకు హైదరాబాద్ పోయినాం. లేదు రానే వచ్చాను కదా, నాతో ఉన్నట్టుగా ఇంకా 2 పరీక్షలు రాయమన్నాడు ఎంఏ ప్రీవియస్. ఫస్ట్ సెకండ్ ఫెయిల్ అయిపోతే నాకు తెలుసు, ఇక థర్డ్ ఫోర్త్ పేపర్లు గప్పాలు నరికిన, ఆ 2 పేపర్లు పాస్ అయిపోయినా, 2 ఫెయిల్ అయిపోయినా. పోతే నాయన నీకు నాకు కుదరదు, నువ్వు సీనియర్ పండితువు, నేను సింగిల్ టీచర్ను, నీకుంత నా జ్ఞానం లేదు కనుక నేను మళ్ళీ 76లో అనుకుంటా, 76లో అనుకుంటా మళ్ళీ ఆయన ఏమైంది, ఆయన వితేళ్ళలో పడ్డది. పరీక్షలు రాయంగానే ఏం చేసినాడు, నాయన నువ్వు పోకు, ఎస్టీయూ టీచర్స్ యూనియన్ లీడర్ ఏదో ఉన్నది, ఎన్నికలకు పోతానని పోయింది. ఆయన పోయి లేటుగా వచ్చిండు, ఆయనకు రాతకు ఎంఏ పరీక్షకు అనుమతి చేయలేదు. ఆయన 2 పేపర్లు, 1 పేపర్ 2 పేపర్లు పోయినాయి, 1 పేపర్ పోయింది అనుకుంటా, నాదేమో ఫెయిల్ అని వచ్చింది, ఆయన ఏమో వితేళ్ళలో పడింది రిజల్ట్. నాయన నీతో నాకు కుదరదు అని నేను సపరేట్గా మళ్ళీ ఎంఏ ప్రీఫ్స్ ఇచ్చుకున్నా. నాకు 47 పాయింట్ చిల్లర మళ్ళీ వచ్చింది, కొంత జ్ఞానం వచ్చింది, మెటీరియల్ ఏడు కొనుక్కోవాలి, ఎట్లా చదవాలనేటువంటి తెలిసిపోయింది. 77లో ఏమో అనుకుంటా, బహుశా నేను ఇద్దరు ఫైనల్ మళ్ళీ మదనయ్య గారు నేనున్నాను, నీతో కాదు, నేను వేరుగా ఉండి చదువుకున్నాను, నేను వేరు చదువుకున్నాడు. అదృష్టం కొద్ది ఏమిటి అంటే నాకు 50 పాయింట్ చిల్లరతోటి సెకండ్ క్లాస్ వచ్చింది తెలుగులో, కింది మీద పడి చేస్తే. ఆయన క్లాసు రాలి సీనియర్ పండితుడు చెప్పి ఆయన క్లాసులో నాకు వచ్చింది. ఇక నాకు కొంచెం మోటివేషన్ అయింది, కొంచెం ఉత్సాహం దొరికింది, చదవాలి అంటే. నాకు అప్పుడు బీఈడీ లేదు, ఎడ్యుబిటీసీలో పనిచేస్తున్నాను. ఇదిగా 76లో నాకు అనుకున్నాను, కుటుంబ పరిస్థితి అనుకూలంగా లేకుండే నేను దేవుడా నువ్వు నాకే సాయం చేయాలనుకున్నాను. దేవుడు నా ముందు ఉన్నాడేమో. 66, 76కి ఇంట్లో ఉన్నాను, మొత్తం ఇంట్లో తినేది, మొత్తం జీతం అంతా ఇంట్లో తినేది అంటే వ్యవసాయ పనులు చూసేది. నేను వ్యవసాయం నాగలు పడుతుంటే, విత్తనాలు చల్లుతుంటే, స్కూల్ చెప్తుంటే, ఉదయం బర్ల పని చూసుడు, పేడ తీసుడు, పాలు పిండుడు, కథ అన్ని పనులు చేసేది. తీవరికి కుటుంబ వ్యవహారంతో దేవుని మొక్కున్నాయా నాకు ఇక్కడ ఉంటే కుదరదు. కానీ ఆ కాంతయ్య గారని చెన్నూరులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉండేది, షాబుద్దరి కానీ బీడో ఉండే, ముస్లిం చాలా నాలుగు పక్కకు చాలా ఎత్తుకుండేవాడు. మరి అట్లా ఆయన ఇక కాంతయ్య గారు ఏమనుకున్నారు, నన్ను డిగ్రీ ఉంది కదా అని యూపీఎస్ చెన్నూరుకు ట్రాన్స్ఫర్ చేసినారు. మా కజిన్ బ్రదర్ తిరుపతిరెడ్డి ఆయన చేసినారు, ఇంకో కుందారు ఆయన చేసినారు. అయితే మా కజిన్ బ్రదర్ రాలే. నాకు ఎట్లా అవసరం ఉంది, ఇల్లు వదలాలనుకున్నాను. ఇక దైవం నాకు మేలు చేసిండు, నిజాయితీని నిలబెట్టిండు అనుకున్నాడు. దానికి ఆశీస్సుగా భావించి నేను చెన్నూరు యూపీఎస్కి ట్రాన్స్ఫర్ అయింది. 6th, 7th యూపీఎస్లో పనిచేసినాను. ఇక అక్కడి నుంచి అక్కడ ఉండగానే బీఈడికి అప్లై చేస్తే నాకు మాస్ ఆఫ్ ట్యాంక్ బ్యాచులర్ కాలేజ్ బీఈడి దాన్ని నాకు అవకాశం దొరికింది. 77, 78లో రెగ్యులర్గా నేను లీవ్ పెట్టి బీఈడి చేసినాను. బీఈడి చేసిన తర్వాత మళ్ళీ ఏమనిపించింది, ఎంఈడి చేయాలి. 77, 78 ఏదో ఉంది, లేక 78, 79 బీఈడి చేసినాను. ఆ తర్వాత బీఈడి అయిన తర్వాత కొంత అవగాహన ఇంకా పెరిగింది, ఎందుకు చేయకూడదు ఎంఈడి అని ఎంట్రెన్స్ రాసిన రెగ్యులర్ వాళ్ళతో. రాస్తే ఎంట్రెన్స్లో సరే రాసినాను, వచ్చినాను. ఈ సి హాస్టల్ ఉండేదా, ఎవరు పరిచయస్తులు ఉండే చెన్నూరు వాళ్ళు ఉండేది, వాళ్ళ దగ్గర ఉండి పరీక్ష రాసినాను. నాకు ఎందుకో రిజల్ట్ తెలియలేదు. ఆ తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి, అయ్యా ఏం సంగతి మరి ఎంఈడి ఎంట్రన్స్ రిజల్ట్ ఏమైంది అంటే, సార్ మీకు మరి అవకాశం వచ్చింది, మీరు తొందరగా వస్తేనే మీకు తెల్లారు మర్నాడు అయితే మీకు సీట్ దొరుకుతుంది, ఇవ్వలేదన్నాడు. గబగబా ఆయన మాట ప్రకారంగా పరిగెత్తి వెళ్ళి డేట్ అయిపోయింది. ఎట్లా అనగానే ఇవాళ లాస్ట్ డేట్ అంటే
ఇక తెల్లారి నేను పోయినాను తెలవకుండా పోయి పరిచయస్తులతోటి ఆ బ్యాంకులో చాలా సంపాదించుకొని దాని ప్రకారంగా ఫీజులు కట్టి లోగా డేట్ చేసుకొని నాకు ఎంఈడి అవకాశం వచ్చింది. లీవ్ పెట్టి నేను ఎంఈడి చేసినాను 1780లో. ఆ తర్వాత ఇంకా పీహెచ్డీ చేయాలని ఉండే. ఇది ఎగ్జిబిట్ చేస్తూనే ఏమైంది, చెన్నూరులో ఉండగా నేను చేసినాను ఎంఈడి చేయంగా. ఇక ఒక ఆయన నేను చెప్పిన అప్పుడు ఇన్ఛార్జి ఎంపీడీఓ ఉండే ఒక ముస్లిం అతని, అయ్యా నాకు ఇట్లా వచ్చింది నేను ఎంఈడి చేస్తానన్నా చెప్పిన. ఆ తర్వాత టీచర్ ఒక ఆయన నా వెంటబడి పోస్ట్ ఖాళీ ఉంది అని చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేయించినాడు. నన్ను అక్కడి నుంచి లేపేసి యూపీఎస్ చెన్నూరుకి ఆయన వచ్చినాడు. సరే ఈలోగా ఏమైంది, నేను రెగ్యులర్గా లీవ్ పెట్టి వన్ ఇయర్ దాకా చేసినాను. ఈలోగా అప్పుడు ఏదో గడబడలేనాయి, దాంతో వచ్చి నేను డ్యూటీ చేరినాను. మళ్ళీ ట్రైనింగ్ చేసినాను. ఎంఈడి అయిపోయింది. ఎంఈడి తర్వాత మళ్ళీ ఏం చేయాలనుకున్నా, పిహెచ్డీ చేయాలనుకున్నా. అప్పుడు ప్రొఫెసర్ మల్లారు ఉండే బీఈడి ఎంఈడి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కు ప్రొఫెసర్ మల్లారెడ్డి ఉండేది. ఆయన తర్వాత ఉస్మానియా వైస్ ఛాన్సలర్ అయినాడు. సరే మల్లారెడ్డి గారు మా గురువుగా ఉండేది. మొత్తం 2-3 సార్లకు నాకు పిహెచ్డీ ఎంట్రన్స్లో అవకాశం వచ్చింది. మళ్ళీ లీవ్ పెట్టి ఎంఈడి చేసినాను, అయిపోయింది. పిహెచ్డీ చేయాలంటే కూడా మల్లారెడ్డి గారి సరే చదువు ఉంటే ఉండవచ్చు, నాకు పిహెచ్డీ అవకాశం కూడా వచ్చింది. పరీక్ష ఎంట్రన్స్ పాస్ కావాలా, ఎంట్రన్స్ రాసి పాస్ అయితేనే పిహెచ్డీ అవకాశం. అయితే అట్లా పిహెచ్డీ దొరికింది. నేను అప్పుడు మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇందారంలో నాకు ఎక్కడో అయితే అక్కడి నుంచి ఇందారం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇందారంలో అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు 86లో ఈలోగా ఏమైంది, పిహెచ్డీ అవకాశం వచ్చింది కానీ ఈ పెండింగ్ పడ్డది. నాకు ఇందారం నుంచి యూపీఎస్ కృష్ణాపురం పోయింది. ఆడ హెడ్ మాస్టర్గా చేసుకుంటున్నాను. ఆడ 76 నుంచి 81 దాకా కృష్ణాపురం ఉన్నాను. 80నో 81లో 86 వరకు కృష్ణాపురం నుండి సర్వీస్ కమిషన్ ద్వారా ఏపీపీఎస్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా నేను డైట్ ఆదిలాబాద్ అసిస్టెంట్ లెక్చర్గా పోయినాను. ఇప్పుడు ఈ బాధలు కూడా చెప్పాను. నేను పంచాయతీ సర్వీస్ నాది. ఎక్కడ డైరెక్టర్కి పోయి అయ్యా నాకు ప్రమోషన్ కావాలి, డైట్లో లెక్చర్ పోస్ట్ ఖాళీ ఉంది తెలుగుది, నాకు డైట్లో పోస్టింగ్ కావాలి, ప్రమోషన్ కావాలని పోతే అప్పుడు డైరెక్టర్ వెంకారెడ్డి ఉండి, సార్ మల్లారెడ్డి గారు మీది లోకల్ బాడీ సర్వీస్ కానీ గవర్నమెంట్ కాదు, మీకు దొరకదు, మీరు ఎక్కడికి పోకండి అన్నాడు. ఇప్పుడు ఆదిలాబాద్లో డైట్లో పోస్ట్ ఖాళీ ఉంది, ఇవ్వలే. డైరెక్టర్ పోయినాను, ఆయన ఆ మాటలు మాట్లాడతాడు. సిబ్బంది కూడా లేదు సార్ మేము పోనీ అవసరం పోనీ మాట మాట్లాడింది. సరే ఇట్లా చూస్తే నాకు తపన ఏమిటి అంటే ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్ సర్వీస్ చేస్తూ రెగ్యులర్ కాదు ఇక ఇవన్నీ పీయూసీ బిఏ ఎంఏ బీఈడి ఎంఈడి సర్వీస్లోనే కొనసాగినాయి పిహెచ్డీతో గుప్తంగా. నేను హైకోర్టులో కేసు వేసినాను. అయ్యా నాకు మరి నేను క్వాలిఫైడ్ కదా, ఆడ పోస్టులు ఖాళీ ఉన్నాయి, నాకు లెక్చరర్ కావాలి ఈ ఎడ్యుకేషన్లో లెక్చర్ పోస్ట్ అంటే కూడా హైకోర్టు ఏం చేసింది, ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చి ఈ కేసును ట్రిబ్యునల్కు ట్రాన్స్ఫర్ చేసింది. ట్రిబ్యునల్ ఏం చేయలేదు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి నాకు ఇంటర్వ్యూకి పిలిచినారు సర్వీస్ కమిషన్ వాళ్ళు. పోతే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయ్యి అసిస్టెంట్ లెక్చరర్గా రూపీపురం కృష్ణాపురం నుంచి యూపీఎస్ హెచ్ఎం నుంచి నేను అసిస్టెంట్ లెక్చరర్గా గవర్నమెంట్ డైట్ ఆదిలాబాద్, డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఉపాధ్యాయ శిక్షణ సంస్థ, ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఆదిలాబాద్కు అసిస్టెంట్ లెక్చరర్గా పోయినాను. ఇక్కడ 86 ఆగస్టు ఏదో డేట్ ఉన్నట్టున్నది, పోయినాను. పోతే ఇక అక్కడ అది కొత్త అనుభవం. ఇది ఎట్లయితే ఎంఏలు రాయడము ఈ జ్ఞానం ఎంత తక్కువ ఉందో సరే కొంతగా నేర్చుకొని కొంత ప్రయత్నం చేస్తా అంటే జ్ఞానం వచ్చినట్టు. ఆడిపోతే సింగిల్ టీచర్ను యూపీఎస్ హెడ్ మాస్టర్ను హై స్కూల్కి ఎక్కడ క్లాసులు తీసుకోలేదు. ఆడిపోతే నేను చెప్పగలుగుతానో లేదా లోపల భయం ఒకటి. లెక్చరర్కి పోయినాను. అందరూ మళ్ళీ అక్కడ మినిమం క్వాలిఫికేషన్ టీచర్ ట్రైనింగ్ రావడానికి మినిమము ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీ వాళ్ళు వచ్చి పీజీ వాళ్ళు వచ్చి సెలెక్టెడ్ మెరిట్ మీద వచ్చి. అట్లుంటే నేను అప్పుడు రెగ్యులర్ స్టాఫ్ లేదు. అప్పుడు ఏది డిప్యుటేషన్ తోటి నడిపిస్తూ ఉన్నారు బ్యాచ్లన్నీ కూడా. మాది ఫస్ట్ బ్యాచ్ రెగ్యులర్ బ్యాచ్. దాంతో పోయిన తర్వాత ఆ డిప్యుటేషన్ టీచర్ నన్ను తీసుకొని క్లాస్కి పోయినాడు. పోతే మరి 100-150 ఎంతో స్టూడెంట్స్ ఉన్నారు. మాట్లాడమన్నాను. అవి ఏం మాట్లాడాలి, ఇంతమంది ఏం సంగతి, సింగిల్ టీచర్ ఏమో చాలా ఏం చేసినాను, డబుల్ టీచరు అంతా చేసినాను. మొత్తానికి పోయినా సరే, మొత్తానికి దేవుడు ఏమి ఇచ్చినాడు, మొత్తానికి ఆయన చెప్తే మాట్లాడినాను. ఆయన పరిచయం చేసినాడు, నేను మాట్లాడినాను. బయటికి వెళ్ళాక అంటాడు మరి బాగానే మాట్లాడుతున్నా అన్నాడు. ఏమో మరి నాకైతే తెలియదని నేను అన్నాను. అట్లా ప్రస్థానము ఈ విధంగా నేను సింగిల్ టీచర్ నుంచి సీనియర్ లెక్చరర్ వరకు, మరి సోమరపల్లి నుంచి పల్లె నుంచి ఆదిలాబాద్ పట్టణం వరకు
ఈ కృషి దైవ సంకల్పంగా భావిస్తున్నా. పెద్దల గురువుగారి ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండవచ్చు. నా కృషి ఫలితము భగవంతుడే నన్ను మెచ్చించడేమో నీతి పనికి, నీతిదాయకంగా చేసేదానికి అక్కడ దాకా పోయిందేమో నేను అనుకుంటున్నా. అక్కడ ఒక 14 ఏళ్ళు అసిస్టెంట్ లెక్చరర్గా. ఇంకొక మాట చెప్పాలి, ఇప్పుడు నేను ఈ విధంగా ప్రమోషన్ కొరకు కోర్టులో ఆశ్రయించినాను. ఆశ్రయించి ఏం చేసినారు, ఇప్పుడు నేను అసిస్టెంట్ లెక్చరర్ 86లో వచ్చింది. జూనియర్ లెక్చరర్లు వాళ్ళు గెలిచాడు, మాది పోస్ట్ స్కేల్ పెద్దది అసిస్టెంట్ లెక్చరర్, వాళ్ళు గెలిచాడు, మేము నాన్న గెలిచాడు. వాళ్ళు జూనియర్ లెక్చరర్లు దీంట్లో అసిస్టెంట్ లెక్చరర్గా వచ్చినారు, గెలిచాడు పోంచి నాన్న గెలిచాడుకి వచ్చినారు స్కేల్ ఎక్కువ. మేము అందరూ వడ్లంక కూడా మళ్ళీ ఏం చేసినాము, గెలిచాడు కావాలి, మళ్ళీ పోరాటం మళ్ళీ చేయాల్సి వచ్చింది. మళ్ళీ డైరెక్టరేట్ లెవెల్లో అప్పుడు 5th జోన్లో హన్మకొండ వరంగల్ ఉండే ఆ ఆఫీసరు, జనరల్ ఆఫీసర్, ఆయనకు దరఖాస్తులు పెట్టడం, డైరెక్టరేట్ పోవడం. ఇది ఉంటే ఇంకేమిటి, మరి నేను సర్వీస్ క్యాండిడేట్ను ప్రమోషన్ పోయినా నా స్కేల్ ప్రొడక్షన్ కావాలి, బేసిక్ ప్రొడక్షన్ కావాలి అంటే ఏమిటి. అప్పుడు ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డైట్కి ఉన్నాడు, నిర్మల, ఆయన ఏమంటాడు అంటే ఆ స్కేల్ ఏదో ఆ స్కేల్ మీద కూర్చొని పెట్టాడు. అయ్యమని నేను నాకు ప్రమోషన్ కదా, లాభం రావాలి, తక్కువ కూర్చొని పెడితే నాకు కింది స్కూల్ అసిస్టెంట్ స్కేల్ యూపీఎస్ హెడ్ మాస్టరు తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, లేదు మళ్ళీ మీరు పర్మిషన్ తెచ్చుకోవాలా. మళ్ళా ఆర్జేడీకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ వరంగల్ పోరాటం చేస్తే, ఆర్జేడీ చేస్తే స్కేలు అట్లా పోరాటమే, గెలిచెడు పోరాటమే, స్కేల్ పే ప్రొడక్షన్ పోరాటమే, ప్రమోషన్ పోరాటమే, జీవితం అంతా పోరాటాలు చేస్తూ వచ్చినాం కోర్టుల ద్వారా, గవర్నమెంట్తో చేసినటువంటి మాట. అట్లా ప్రస్థానం ఒక 14 ఏళ్ళు లెక్చరర్గా పనిచేసినాను. అక్కడ బాగా బ్రహ్మాండంగా పనిచేసినాం. అందరం స్టాఫ్ అందరూ కూడా కష్టపడి, పిల్లలకు ఇబ్బంది పెట్టేది, వాళ్ళకేమి అన్ట్రైన్డ్గా వచ్చినారు, ట్రైనింగ్ ఎట్లు ఇవ్వాలను అంటే కొంచెం చాలా కష్టపెట్టినాము, బాధపడ్డాము. 1 ఇయర్ ఉండే, తర్వాత 2 ఏళ్ళు అయింది, తర్వాత 150 పోయింది కోట. తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ ఇందర్వెల్ సంఘటనలో చాలామంది చనిపోయినారు గిరిజనులు, వాళ్ళ సహాయానికి 100,000 పోస్టులు ఎన్టీ రావు ప్రకటించినారు. ఆ బ్యాచ్ అందులో కూడా 50 కోట వచ్చేది, గిరిజన కోట 100, రెగ్యులర్ కోట 150. అట్లా ట్రైనింగ్లో చాలా బ్రహ్మాండంగా నడిపినాము, బాగా కృషి చేసినాము, బాగా వచ్చింది. నేను అట్లా చేస్తూ అట్లా ఎప్పుడు 64లో ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి ఫిబ్రవరి 29 ఫిబ్రవరి 2000 రిటైర్ అయినాను. ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు జరిగినాయి. నేను కొంచెం నిజాయితీగా ఉండి, సిన్సియర్గా ఉంటే గవర్నమెంట్ డిఓ ఆఫీసులు కూడా అనేక రకాల ఎస్ఎస్సి పరీక్షకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్, సెట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, అనేక రకాలుగా అనుభవాలు. ఇంకా డిపార్ట్మెంటల్లో ఏమిటి, గ్రూపు వ్యవహార ఎగ్జామ్స్, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఏమో ఎగ్జామ్స్ అన్ని పెడుతురు డిఓ ఆఫీస్. మా బాసు డిఓ ప్రిన్సిపాల్ ఉన్నాం కూడా, మీది మల్లారెడ్డి గారు, మల్లారెడ్డికి డ్యూటీ చేయాలి, ఏమంటాము ఒక్కోసారి అన్నా కూడా తప్పేది కాదు. అట్లా ఆ విధంగా సర్వీస్ చేసినాను. అనేక రకాల ఎగ్జామ్స్, అనేక రకాలుగా ఈ ఎలక్షన్ డ్యూటీలు, గ్రామ పంచాయతీ, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఎంపీ లెవెల్, ఇవి అనేక రకాలుగా బై ఎలక్షన్లు, ఆ అనుభవాలు చాలా ఉన్నాయి. అమ్మ ఇది ఉద్యోగ ప్రస్థానం.